వెనకాల కనిపిస్తుంది ఎవరు నువ్వు గుర్తుపట్టినవా? సమంత. సో ఖచ్చితంగా సమంత అంటే మాత్రం ఎవరు కూడా నమ్మరు, ఎందుకంటే ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అసలు నమ్మని విధంగా ఉంది. సో ప్రజెంట్ పాత ఫోటోలు సమంతకు సంబంధించినవి వీడియోస్ కావచ్చు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నువ్వు చూసావు ఎక్కడైనా? ఎస్ అంటే తను ఇండస్ట్రీకి రాకన్నా ముందు టీవీ యాడ్స్లలో చేసింది. లైక్ తనకి 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా తను టీవీ యాడ్స్లో చేసింది. సో 2010లో ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి ఏం మాయ చేసావో సినిమాలో కొంచెం ఇదే లుక్ ఉంటుంది. నిజం చెప్పాలంటే అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు ఎవరు కూడా. కానీ దాని తర్వాత తాను చేసిన బృందావనం సినిమాలో ఈ కొంచెం ఈ లుక్ కొంచెం మిక్స్డ్ అప్ అంటే తెలుగు అమ్మాయిలాగా అనిపించడం కానీ లేకపోతే కొంచెం చిన్నపిల్లలాగా ఉండేది. దాని తర్వాత తను సర్జరీస్ చేసుకుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడతారు కొంతమంది ఫ్యాన్స్, అంటే సమంతకి ఈ ఫోటోకి ఆ ఫోటోలకి అసలు పోలికలే లేవు. కొంతమంది ఏమో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, ఇంకొంతమంది ఏమో అసలు ఆమె సమంతనేనా మాకు డౌట్ ఉంది, అసలు మేము ఫ్యాన్స్ మేము గుర్తుపట్టలేకపోతున్నాం, చాలా మంది షాక్ అవుతారు. అంటే ఆబ్వియస్లీ తనకి సంబంధించి మనము బృందావనం మూవీ తర్వాత తను కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీకి చాలా చేంజ్ అయింది. సో అప్పటికి తన ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే ఉందో తను ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి, జస్ట్ ఫిల్లర్స్ అనమాట. ఎగ్జాంపుల్ తనకి లిప్స్ పైన లిప్ ఫిల్లర్స్ చేశారు, నోస్ జాబ్ చేశారు, అండ్ ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అంతా తీసేయడం జరిగింది. అంతే తప్పించి ప్లాస్టిక్ సర్జరీ ఇస్ డిఫరెంట్. మొత్తం ఫేస్ అంతా చేయించుకోవాలి, తన మొత్తం ఫేస్ అంతా చేయించుకోవాలి. జస్ట్ ఏదైతే తనకున్న ఫేస్ స్ట్రక్చర్ ఏదైతుందో దాన్నే కొంచెం ఎలివేట్ చేయించుకుంది అంతే. అండ్ దానివల్ల ఏమైందంటే తన ఫేస్ కొంచెం ఇంకా బోల్డ్గా యంగ్గా కనిపించడం, ఇంకా ఎట్లా అంటే తన ఒక విధంగా అసలు సెక్సీ హీరోగా కనిపించడం స్టార్ట్ చేసింది. సో అందుకని చెప్పేసి అరే ఈమె నిజంగానే సమంతనేనా, అసలు ఈమెకి ఆమెకు పోలికలు లేదు అంటే ఎస్ ఆబ్వియస్లీ టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటారు. కానీ ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఇప్పుడు తనకి 30+ ఎంతనో ఉంటుంది. ఆబ్వియస్లీ తనకంటూ ఒక డిఫరెంట్ ఏజ్ కాబట్టి ఖచ్చితంగా దానైతే ప్లాస్టిక్ సర్జరీ అనేది కాకుండా సర్జరీ అయితే చేసుకుంది కాబట్టి అట్లా అయింది. సో ఆ వీడియోస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో అవి ఐ గెస్ తన 2008-9కి సంబంధించి చేసేటప్పుడు అంటే అప్పటి పాత ఫోటోలకి మధ్యలో ఫోటోలకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోలకు చాలా డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకు మయోసైటిస్ వ్యాధి రావడం వల్ల కొంతమేరకు బాడీ అనేది సన్నగా కావడం లేకపోతే బుగ్గలని లోపలికి వెళ్ళడం, సో ఇట్లా మారిపోయింది. నిజంగానే చాలా సన్నగా అనిపిస్తుంది. సో తన ఆరోగ్యం అయితే బెటర్ గానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మయోసైటిస్ కి సంబంధించి బోన్స్ అదేవిధంగా బాడీ సహకరించకపోవడం మెయిన్ ఫాల్ట్. సో సహకరించి ఉంటే ఖచ్చితంగా తన సపోర్ట్ తీసుకునేది. సో మెయిన్లీ తనకి ఏంటంటే టాబ్లెట్స్ పైన ఉంటుంది, అదేవిధంగా అప్పుడప్పుడు ఆక్సిజన్ కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి తనైతే టాబ్లెట్స్ అన్ని తీసుకుంటూ షీఈ్ వెల్ చేతి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమైనా డాక్టర్స్ పెడతారు. ఇప్పుడు సెటాడిల్ హనీ బనీకి సంబంధించి మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ అయితే తను రెస్ట్ తీసుకుంటుంది. అదేవిధంగా కొంచెం ఇషా ఫౌండేషన్లో ఉండి ఎక్కువ మట్టుకి దైవారాధన చేస్తూ అలా కొంచెం తానైతే తన లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ లుక్ పోయి మళ్ళీ కొంచెం బెటర్ లుక్ మళ్ళీ వస్తుంది అనుకోవచ్చు. ఎస్ అనుకోవచ్చు, బికాజ్ అది సర్జరీ కాబట్టి ఖచ్చితంగా తను హెల్త్ పరంగానే సన్నగా అయింది, దట్స్ ఇట్. బట్ సర్జరీ ఏదైతే తను చేయించుకుందో అది ఏం ఎట్లా అంటే కొద్ది రోజులు మళ్ళీ చేయించుకోకపోతే గ్లో పోవడం అట్లా ఏం ఉండదు. అవి ఫిల్లర్స్ కాబట్టి ఖచ్చితంగా అవి ఒక 2-3 months తర్వాత అవి డౌన్ అవుతాయి, అంటే లో అయిపోతాయి. సో వాటన్నిటికీ సంబంధించి ఎగ్జాక్ట్గా తను కేర్ తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్గానే కొంచెం తను బొద్దుగా అవ్వడం కానివ్వండి, లేకపోతే కొంచెం ఏదైతే లోపలికి సన్నగా అయిపోయిందని అభిమానులు అంటున్నారో తన ఆరోగ్యం పరంగా చాలా హ్యాపీగానే ఉంది. సో జస్ట్ ఫ్యాన్స్ కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి తనని కూడా స్ట్రాంగ్ ఉంచితే బెటర్.